నీ జీవితంలో నువ్వు యెహోవాతోనే కలవాలి, వేరే వాళ్ళతో కలవడానికి వీల్లేదు. యెహోవాతోనే నడవాలి, పాపిష్టి వాళ్ళతో నడవడానికి వీల్లేదు. ఏముంది అక్కడ? ప్రభువా నన్ను వెళ్ళమంటావా యుద్ధానికి అంటే, ఆగాగు, వెళ్దుగా, నాగు, నేను చెప్పినట్టుగా చెయ్యి, నేను వస్తున్నాను, నువ్వు నాతో పాటు రావాలి. యెహోవాతోనే నీ దినం ప్రారంభించాలి, యెహోవాతోనే నీ పని ప్రారంభించాలి, యెహోవాతోనే నీ పరిచర్య ప్రారంభించాలి, పరీక్షలు ప్రారంభించాలి, పోరాటము కూడా యెహోవాతోనే ప్రారంభించాలి. అది నువ్వు నేను మనము అలవాటు చేసుకోవాలి. యెహోవాను కలిశాడు, ఆ తర్వాత యెహోవాతో నడిచాడు. ఆ తర్వాత ఏం చేశాడు? చాలా బాగుంటుంది, చదువుదాం రండి ఆ మాట. 5వ అధ్యాయము. యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. యెహోవా బయలుదేరినప్పుడే నువ్వు బయలుదేరాలి, నువ్వు నాతో రావాలి. అలాగే ప్రభువా నేను నీతోనే వస్తాను. ఆ తర్వాత దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, మరొక మాట, యెహోవా చెప్పిందే చేశాడు. ఏమిటి? యెహోవాతో కలిశాడు, నడిచాడు, చెప్పండి, చేశాడు. యెహోవా చెప్పిందే చేశాడు. సౌలు ఎక్కడ ఫెయిల్ అయ్యాడో తెలుసా మీకు? 10వ అధ్యాయము 13వ వచనము, మొదటి దినవృత్తాంతములు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున, యెహోవా యొద్ద విచారణ చేయక. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనము. ఫిలిష్తీయులు మరలా వచ్చారని చెప్పి తెలిసి దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను, యెహోవాను కలిశాడు. దావీదు ఇక్కడేముంది? సౌలు యెహోవా యొద్ద విచారణ చేయక దేవుని దృష్టిలో ద్రోహము చేసినందున. అనగా నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా, పరీక్ష వచ్చినా, పోరాటం వచ్చినా, దేవుడు ఏమిటి మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు అంటే మనం వెళ్ళి ఆయనను కలుసుకోవాలి. అర్థమవుతుందా? మనం వెళ్ళి ఆయనను కలుసుకోవాలి, మనం వెళ్ళి మన సమస్యను ఆయనతో చెప్పుకోవాలి అని ఆయన ఆశిస్తున్నాడు. ఒకవేళ మనం మన గర్వం వల్ల, అతి తెలివి వల్ల, మూర్ఖత్వం వల్ల, అవిధేయత వల్ల మన సమస్యను దేవునితో చెప్పకుండా మనం ఏదో చేసేద్దామని చెప్పి నువ్వు వెళ్ళినట్లయితే వాస్తవంగా నువ్వు దేవుని ఎదుట ద్రోహము చేస్తున్నావు. మీ అబ్బాయిలు ఏం చేసినా సరే మీకు చెప్పాలని ఆశపడతారు, అవునా అండి? ఏరా నాకు చెప్పకుండా ఎందుకు చేసావు నువ్వు? ఒకవేళ మీ పిల్లాడికి సైకిల్ కొన్నా సరే వాడు మీకు చెప్పకుండా తీసుకెళ్ళిపోయాడు అనుకో, ఎలా చెప్పా కదా, సైకిల్ తీస్తే నాకు చెప్పమన్నాను కదా, స్కూటర్ తీస్తే నాకు చెప్పమన్నాను కదా, బైక్ తీసేటప్పుడు నాకు చెప్పమన్నాను కదా, కారు తీసేటప్పుడు నాకు చెప్పకన్నా అని చెప్పను, నువ్వు బయటకు వెళ్తే నాకు చెప్పను, రే నువ్వు చెప్పకుండా బయటకు వెళ్ళకరా, చెప్పెళ్ళు, అవునా కదా? చెప్పకుండా వెళితే తండ్రి ఖచ్చితంగా అది నేరంగానే భావిస్తాడు. క్రమశిక్షణతో బిడ్డలను పెంచాలనుకున్నప్పుడు తండ్రి తల్లి ఏం చేస్తారు? బిడ్డలు తమకు చెప్పాలని ఆశపడతారు. సహోదరి సహోదరులు వింటున్నారా? సౌలు యెహోవా యొద్ద విచారణ చేయక దేవుని దృష్టిలో ద్రోహము చేసినందున దేవుడు సౌలుకు మరణ శిక్ష విధించెను. 14వ వచనము. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు చేతికి అప్పగించెను. అర్థమైందా? దేవుణ్ణి కలుసుకోవడం మంచిది, దేవునితో నడవడం మంచిది, దేవుని దగ్గరికి వెళ్ళి వినడం మంచిది. ప్రభువా నన్ను ఏం చేయమంటావు? ఈ సమస్య వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? ఉద్యోగ అవకాశం వచ్చింది, నన్ను ఏం చేయమంటావు? బెంగళూరు వెళ్ళాల్సి వస్తుంది, నన్ను ఏం చేయమంటావు? అమెరికా వెళ్ళాల్సి వస్తుంది, నన్ను ఏం చేయమంటావు అని నువ్వు ప్రార్థన చేయడం అత్యవసరం అండి, అత్యవసరం. బ్రదర్ ప్రార్థన చేసి దేవుడు తెలియజేస్తాడా? కీర్తన 25వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యందలి భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన దానిని ఆయన వానికి బోధించును. బాగుందండి ఈ వాక్యం. నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ మార్గాన్ని కోరుకోవాలో, వివాహ సందర్భంలో 2-3 సంబంధాలు వస్తాయి. ఈ 2-3 సంబంధాల్లో ఏది దేవుని చిత్తమో నీకు ఎలా తెలుస్తుంది? దేవుడు తెలియజేస్తాడు.
అది బైబిల్ సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఏ మార్గాన్ని చూస్ చేసుకోవాలో, ఎన్నుకోవాలో, ఏ వ్యాపారం చేయాలో, ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, ఏ కాలేజీలో చదువుకోవాలో, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలో దేవుడు తెలియజేస్తాడు. అమ్మ వింటున్నావా? దేవుడు చెప్పినట్టుగా చేయటమే ఆశీర్వాదం. దావీదు వలె దేవునితో కలు, దేవునితో నడువు, దేవుడు చెప్పింది చెయ్యి, దేవుడిచ్చే విజయాన్ని స్వతంత్రించుకో. అవును అన్నవారు మన మధ్య ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, దావీదు బహుబలాఢ్యుడు, యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు అయినప్పటికీ గర్వాన్ని మాత్రము తన హృదయంలోనికి రానివ్వలేదు. శత్రువు వచ్చిన ప్రతిసారి నిన్ను కలిశాడు, నీతో నడిచాడు, నీ మాటకు లోబడ్డాడు, నీతో గెలిచాడు. నాయన అట్టి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకెళ్ళయ్యా. నువ్వు రాకుండా, నువ్వు లేకుండా మేమేమీ సాధించలేవు నాయన. కాబట్టి నీ సహాయం మాకు కావాలి. ప్రతి పనిలో, ప్రతి పరిచర్యలో, ప్రతి పరీక్షలో, ప్రతి పోరాటంలో, ప్రయత్నంలో నాయన నువ్వు మాకు కావాలయ్యా. నిన్ను చూసే ఈ లోకం భయపడుతుంది, నిన్ను చూసే సైతాను శక్తులు భయపడతాయి. కాబట్టి నిన్ను కలిగి జీవించే జీవితం మాకు దయచేయ్యా. ఈ రోజు నుంచి నాయన నీతో పాటు మేము గెలవాలి, నీతో పాటు మేము నడవాలి, నీతో పాటు మేము కలవాలి. నువ్వు చెప్పిందే మేము చెయ్యాలి. అటు కృప మాకు దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.